రీసెంట్లీ పల్లవి ప్రశాంత్ కోసం చెప్పండి, వాళ్ళ ఫ్యాన్స్ ఎలా చేయడం మీకు ఎలా అనిపించింది? ఇందాక కూడా చెప్పిన యూత్ అందరికి ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి పంచాయతీలు మళ్ళీ పెట్టుకోకూడరా. మీ ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించండి. మీరు జీవితంలో ఏదైతే గోల్ ఏదైతే జీవితంలో చేయాలనుకుంటున్నారో, లైక్ సాధించాలనుకుంటున్నారో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి రా. ఇవన్నీ వేస్ట్ రా. ఇవన్నీ ఏముండదు, ఏమొస్తుంది చెప్పు. ఇంట్లో అదేంటి ఆ కార్లో ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద వేసిర్రు రాళ్ళు, ఎందుకు చెప్పు. ఎవడో మీలాంటి వాడే ఇంకోటి ఎవడైనా కిరాక్గాడు ఉంటే కథం, నాలాంటి వాడు నీలాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైనా కిరాక్గాలు ఉంటే అది గుద్దుకుంటా వేటోళ్ళు. పాప ఎందుకు అవన్నీ గలీజ్గా చేయకూర్రా. మంచిగా ఒక్కటే చెప్తా మీ అందరికీ, నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కేవలం ఒకటే చెప్తా, నేను నా స్వయం కృషితోనే నేను ఈ స్థాయికి వచ్చిన, మీ అందరి సపోర్ట్తోనే నేను ఈ స్థాయికి వచ్చిన. మీరు కూడా అలాంటి స్థాయికి వెళ్ళాలి, అది ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. పల్లవి ప్రశాంత్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చిండు, అలా మేము కూడా అవ్వాలి. సోహెల్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చిండు, అలా మేము కూడా అవ్వాలి అని చెప్పేసి మీరు అది సాధించండి. డెఫినెట్లీ ఏదో ఒక రోజు టైం వస్తుంది. మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి. మీ అమ్మ నాన్న అక్క చెల్లె అందరూ మనం ఒక ఇంట్లో ఒక అబ్బాయి లాగా ఉన్నప్పుడు వాళ్ళు మన మీద ఎంత డిపెండ్ అయి ఉంటారో మన అందరికి తెలిసిందే. వాళ్ళకి పెద్దగా అయిన తర్వాత మనమే పెద్ద దిక్కు వాళ్ళకి, మీ అందరికి తెలిసిందే. వాళ్ళకి సాధగానప్పుడు మనమే వాళ్ళని దగ్గర ఉండి చూసుకోవాలి. చిన్నప్పుడు మనం నడక రాకపోతే నడక నేర్పించి అమ్మ నాన్నల గురించి ఆలోచించండి. వాళ్ళ నడక లేనప్పుడు, వాళ్ళు బెడ్ మీద ఉన్నప్పుడు వాళ్ళని ఎంత బాగా చూసుకోవాలి. ఫైనాన్షియల్లీ వాళ్ళకి ఏమైనా రేపటి రోజున ఏదన్నా హాస్పిటలైజ్డ్ కానీ అలాంటివి అయినప్పుడు డబ్బులు ఎన్ని నుంచి వస్తాయి, నేను ఎట్లా సంపాదించాలి, ఇవన్నీ ఇప్పుడు వ్యవస్థ చూస్తున్నాం మనం సొసైటీలో ఎట్లున్నది. అదొక్కటి ఆలోచించి మీరు జీవితంలో పైకి ఎదగంటారు. అదొక్కటే చెప్తున్నా. ఇంకొకసారి అలాంటి పనులు చేయకూర్రి ప్లీజ్.